90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగిరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. విజయవాడలోని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన హైందవ శంఖారామం గురించి, ఎస్పెషల్లీ డిక్లరేషన్ గురించి మనం ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? నమస్తే సదావత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం అని అన్నట్టుగా నేల ఈనింద అన్నట్టుగా ఆ సేతు హిమాచలం నుంచి వచ్చినటువంటి హిందూ జనవాహిని, అపారమైనటువంటి హిందూ జనవాహిని ఈరోజు విజయవాడ కేసర్లపల్లిలో జరిగినటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి దేవాలయాల సంరక్షణే ధ్యేయంగా వాళ్ళు చేసినటువంటి డిక్లరేషన్, ముఖ్యంగా హైందవ శంఖారావం అన్నటువంటి ఈ కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అయిందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రధానంగా దేవాలయాల యొక్క పరిరక్షణ, అదేవిధంగా దేవాలయాల్లో అన్యమతస్తుల యొక్క ఉద్యోగ నియామకాలు వారిని తొందరగా తొలగించాలి. పూర్తిగా ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఏవైతే దేవాలయాలు ఉన్నాయో ఆ దేవాలయాల్ని పూర్తిగా ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి విడిపించి వాటికి స్వయం ప్రతిపత్తి కలిగించాలి. పూర్తిగా హిందువుల యొక్క ఐక్యతే దీని ద్వారా సాధ్యపడుతుందని చెప్తూ వాళ్ళు చేసిన డిక్లరేషను పూర్తిగా దేశమంతా కూడా ఆమోదించింది. ఆ సేతు హిమాచలం నుంచి వచ్చినటువంటి హిందూ మతానికి సంబంధించిన శైవులైతేనేమి, వైష్ణవులైతేనేమి, శాక్తేయులైతేనేమి, గానాపచ్చులైతేనేమి, సూర్యపాసుకులైతేనేమి, ఇలా అన్ని రకాలటువంటి వర్గాల నుంచి కూడా పూర్తిగా వచ్చినటువంటి ఈ హైందవ శంఖారావం యొక్క కార్యక్రమం పూర్తిగా కూడా విజయవంతమైనట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా దేవాలయాల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా వాళ్ళు చేసినటువంటి డిక్లరేషన్ మాత్రం డెఫినెట్గా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రభుత్వ బంధాల నుంచి, ప్రభుత్వాల యొక్క సంఖ్యల నుంచి దేవాలయాల యొక్క పరిరక్షణ పూర్తిగా సాధ్యపడుతుందని ఆ యొక్క నాంది వాచకం, అంటే ఈరోజు ఆ మార్పు అన్నది బహుశా ఈ యొక్క జరిగినటువంటి ఏదైతే హైందవ శంఖారావం కార్యక్రమం నుంచి ఇప్పుడు బహుశా ఆ తొలి అడుగు ముందడుగు పడింది అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే రకరకాల వక్తలు మాట్లాడినటువంటి మాటలు, ముఖ్యంగా కాశ్మీర్ నుంచి వచ్చినటువంటి పండితులు, అదేవిధంగా మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి కొంతమంది పండితులు, మన రాష్ట్రం నుంచి రిప్రజెంటేషన్ చేసినటువంటి శ్రీమాన్ తెదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి వారు, అదేవిధంగా సినిమా రంగం నుంచి సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ గారు, అదేవిధంగా మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సత్యనారాయణ స్వామి వారు, వీళ్ళందరూ మాట్లాడుతున్న మాటల్లో పూర్తిగా రాష్ట్రంలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ జాడ్యం మరి ఎక్కువగా మితిమీరిపోయింది. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఈ యొక్క అంటువ్యాధిలా ప్రబలింది. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచి ప్రబలినటువంటి ఏదైతే అంటువ్యాధి, ఏంటా అంటువ్యాధి అంటే పూర్తిగా దేవాలయాల యొక్క సంరక్షణ, దేవాలయాల యొక్క పరిరక్షణ, దేవాలయాలపై గుత్తాధిపత్యాన్ని ప్రభుత్వాలు తమ కన్నుసన్నులో పెట్టుకోవడం, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ఒక ప్రత్యేక శాఖని ఏర్పాటు చేస్తూ దేవాలయాల మీద వచ్చేటువంటి ఆర్జన ఏదైతే ఉందో, ఆదాయం ఏదైతే ఉందో, ముఖ్యంగా హైందవ సంస్కృతిని నిలబెట్టించుకోవాలి. అదేవిధంగా హిందూ జాగృతి కలిగించాలంటే ఆ యొక్క కనీస జ్ఞానం కోల్పోయి దేవ ఆదాయ ధర్మ ఆదాయ అని ఒక శాఖని ఏర్పాటు చేసుకొని ఆదాయమే పరమావధిగా చేస్తున్నటువంటి ఈరోజు మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైతే ఈ దేవాలయాలు పూర్తిగా మనుగడ చాలా కష్టంగా ఉన్నటువంటి ఇటువంటి తరుణంలో ఏదైతే ఈరోజు తీసుకున్న ఈ యొక్క డిక్లరేషన్, ఈ హైందవ శంఖారావం పేరుతోటి పూర్తిగా వచ్చినటువంటి హిందూ జనవాహిని, అపార జనవాహిని, అదేవిధంగా వక్తలు మాట్లాడుతున్న మాటలో వాళ్ళ గొంతుకల్లోని, వాళ్ళ మాటల్లోని చూసినట్టయితే ఒక ఆవేదన కనిపిస్తుంది, ఒక ఆత్మావలోకనం కనిపిస్తుంది, ఒక టెన్షన్ కనిపిస్తుంది. అంటే ఇలానే జరిగితే కొన్నాళ్ళకి పూర్తిగా హిందూ దేవాలయాల మనుగడ అన్నదే పూర్తిగా కనుమరుగైపు దిశలో ఉంది. కొన్ని లక్షల దేవాలయాలు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో ఉంటే ధూపదీప నైవేద్యాలు కూడా నోచుకోకుండా అనేక దేవాలయాలు ఇప్పటికి కూడా మన తాత ముత్తాతలు వాటిని పెంచి పోషించినటువంటి మన ఉమ్మడి ఆస్తి దేవాలయం. అంటే మనకి కష్టం వచ్చినా, మనకి సుఖం వచ్చినా, మనకు బాధ వచ్చినా మనం ఏం పంచుకోవాలంటే కూడా గుడితో పక్కన ఉన్నటువంటి దేవాలయంతో మనకు విడదీయరని ఒక అనుసంధానం అయిపోయింది గుడి. కానీ ఈరోజు గుడికి మనిషికి పూర్తిగా డిఫరెన్స్ అయిపోయింది. దేవాలయాల్లో టెంకాయలు కొట్టే దగ్గర మొదలైంది, చెప్పులు పెట్టుకునే చెప్పుల స్థలం దగ్గర మనం డబ్బులు ఇస్తే కానీ ఈరోజు దేవాలయాన్ని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా కనీసం జేబులో ఒక 100 రూపాయలు, ఒక 1000 రూపాయలు లేనిదే కనీసం దేవాలయాన్ని దర్శించుకోవాలని దుస్థితిని తీసుకొచ్చే ఈరోజు మన యొక్క ప్రభుత్వాలు ఈ దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటి దీంతో, అంటే ప్రభుత్వం యొక్క ఆజమాయిషీలో, ప్రభుత్వం యొక్క ఆధీనంలో పూర్తిగా దేవాలయాలు ఎప్పుడైతే వచ్చేసాయో ఈరోజు ఏదైనా కష్టానికైనా సుఖానికైనా, ప్రతి పండగకి, ప్రతి పబ్బానికి, ప్రతి సుఖానికి, ప్రతి ప్రసవానికి, ప్రతి చావుకి, ప్రతి పుట్టుకు కూడా, ప్రతి సంఘటనకి మనకి దేవాలయంతో అనుసంధానం. ఒకప్పుడు మన తాత ముత్తాతలతో
కూడా దేవాలయంతో అంత అనుసంధానం ఉంది. రామాలయం లేనటువంటి ఒక ఊరు ఉండేది కాదు, శివాలయం లేనటువంటి నదీ తీరం ఉండేది కాదు. ఈ రకంగా ఉన్నటువంటి మన హిందూ జనజాగృతిలో పూర్తిగా ఈ యొక్క పూర్తి దేవాలయాలను పరిరక్షిస్తామని చెప్తూ ఏదైతే ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయో ఈరోజు దేవాలయాల పూర్తిగా ఏర్పాటు విషయంలో ఏదైతే వచ్చిన ఇన్కమ్ని పూర్తిగా డైవర్ట్ చేసుకుంటూ ప్రభుత్వాలు ఈరోజు వాటిని పూర్తిగా ఎంజాయ్ చేసిన తప్పించి దేవాలయాలకు పరిరక్షణ ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో, ఏ దేవాలయం అయితే కాస్త పచ్చగా కనిపిస్తుందో ఆ దేవాలయం మీద కబంధ హస్తాలతో పూర్తిగా అక్కడ మనుగడ దేవాలయం మీద వాలిపోయి ఆ దేవాలయ ఆర్జన పూర్తిగా ఏమవుతుందని తెలియకుండా, లెక్కలకి ఆడిటింగ్ తెలియకుండా, ఆ దేవాలయాన్ని మనుగడ లేకుండా పూర్తిగా ఒక కమర్షియల్ సెక్టర్, అంటే ఒక విహార స్థలానికి ఎలా వెళ్తాము, ఏదైనా ఒక మ్యూజియానికి ఎట్లా వెళ్తాం అదే మాదిరిగా తయారు చేశాయి. ఈ మాటలు నావి కావు. ఈ మాటలు పూర్తిగా హైందవ శంకారావంలో పార్టిసిపేట్ చేసినటువంటి వక్తల యొక్క అభిప్రాయాలు ఈ రకంగా ఉన్నాయి. ఈరోజు చిన్నజీయర్ స్వామి మాట్లాడుతూ కూడా ఆయన మాట్లాడిన మాటల్లో కూడా ఆవేదన ఉంది. దేవాలయాలు అనేవి ముఖ్యంగా మన జీవితం ఒక మొబైల్ అయితే దానికి రీఛార్జ్ అన్నది ప్రధానంగా ఒక రీఛార్జ్ అనేది దేవాలయం అవుతుంది. దేవాలయాలు పూర్తిగా ఎప్పుడైతే భద్రంగా మనుగడ సాగిస్తాయో అటువంటి సందర్భంలో మాత్రమే మనిషికి, మానవ జాతికి కూడా మనుగడ ఉంటుంది. మనం దేవాలయాలు ఎప్పుడైతే మనం దూరం పెట్టుకుంటామో డెఫినెట్గా మానవ జాతి తొందరలోనే, ముఖ్యంగా హైందవ జాతి అంతరించిపోయే స్థితికి వస్తుంది. ఈరోజు రోజుకి పెరుగుతున్నటువంటి హిందువులపై అక్రమాలు, ముఖ్యంగా అదంతా చేసుకోవడం పెద్ద ఎపిసోడ్ అవుతుంది ముఖ్యంగా సిరిగారు. కానీ హైందవ శంకరాహం యొక్క ఈ డిక్లరేషన్ సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ డిక్లరేషన్లో ముఖ్యంగా అనంత శ్రీరామ్ గారు ఆయన లేవనెత్తిన అంశాలు చూసినట్లయితే తప్పనిసరిగా కొంత మార్పు అయితే రావచ్చు. ఆయన సినిమా రంగానికి సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా సినిమా తారలు కొంతమంది ఏదైతే రీసెంట్గా వచ్చే పాత సినిమాలు ఏంటంటే దానవీర సూరకర్ణ మొదలుకొని రీసెంట్గా వచ్చిన కల్కి సినిమా వరకు కూడా నిజాలను పక్కన పడేసి కేవలం అబద్ధాలనే నిజాలుగా భ్రమింపజేస్తూ వాళ్ళు తీసినటువంటి కథా ఇతివృత్తాలన్నీ కూడా పూర్తిగా తప్పుదో పడుస్తున్నాయి. ఈరోజు మనుషులు ఉండొచ్చు పోవచ్చు, కానీ మనం తీసినటువంటి చిత్రాలు మాత్రం ముందు తరాలకి అదొక డిక్షనరీగా మిగిలిపోతాయి. కాబట్టి తీసేటప్పుడు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాలు తీయాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్తూ ఆయన కొన్ని సూచనలు కూడా చేశారు. అదేవిధంగా రామాయణ మహాభారతాలు మన రెండు కళ్ళు లాంటివి. ముఖ్యంగా మన ఇతిహాసాలు ఏంటంటే రామాయణ మహాభారతాలు పూర్తిగా మన రెండు కళ్ళు లాంటివి. అందులో ఉన్నటువంటి సంఘటనలు వక్రీకరణ చేస్తూ మన రెండు కళ్ళను మనమే పొడుచుకుంటున్నాం అని చెప్తూ అనంత శ్రీరామ్ గారు చెప్పిన మాటలు నిజానికి కొత్త ఆసక్తిని రేకెత్తించే అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఏదైతే విజయవాడ కేసర్లపల్లిలో జరిగినటువంటి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి హైందవ శంకారాహం కార్యక్రమం ఏదైతే జరిగిందో ఆ యొక్క డిక్లరేషన్ మాత్రం డెఫినెట్గా ప్రతి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక డిక్లరేషన్ని ఏదైతే తీసుకొని రాబోయే తరాలకి ఒక మంచి సామాజిక వ్యవస్థని, ఒక మంచి దేవాలయాల యొక్క వ్యవస్థని మన ముందు తరాలకు అందిస్తాయని చెప్పి డెఫినెట్గా భావించడంలో ఎటువంటి సందేహం లేదు. సిరిగారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరిగారు.